హాయ్ అండి. గుడ్ ఈవెనింగ్. సో, ఇంతకు ముందరి సెషన్‌లో మనం ఒక డిఫెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఏంటి అన్నది చూసాం. ఈ సెషన్‌లో ఆ డిఫెక్ట్ యొక్క నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? అసలు ఆ ప్రాజెక్ట్‌లో రియల్ వరల్డ్ ప్రాసెస్ ఏముంటది? ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో, మనం ఒక డిఫెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం డిఫెక్ట్ డెవలపర్‌కి అసైన్ చేస్తాం గదా! ఆ డెవలపర్ ఆ డిఫెక్ట్ యొక్క స్టేటస్‌లు చేంజ్ చేసుకుంటా ఉంటాడు. ఇన్వాలిడా, వాలిడా ఇవన్నీ చెక్ చేసుకొని తన వాలిడ్ డిఫెక్ట్ అయితేనే డెవలపర్ వర్క్ చేస్తాడు. అది మనకి తెలిసిన బిహేవియరే గదా! ఇప్పుడు డెవలపర్ ఆ డిఫెక్ట్ మీద వర్క్ చేస్తానన్నప్పుడు, తన డెవలప్‌మెంట్ అంతా అయిన తర్వాత ఆ డిఫెక్ట్‌ని ఫిక్స్‌డ్ కానీ, రెడీ టు టెస్ట్ అన్న స్టేటస్‌కి కానీ హి విల్ చేంజ్ మాట. ఎప్పుడైతే డెవలపర్ రెడీ టు టెస్ట్ అన్న స్టేటస్‌కి మారుస్తారో, మనం ఎళ్లి ఆ ఫీచర్‌ని మళ్ళా చెక్ చేస్తాం. బాబు ఈ ఫీచర్ డెవలపర్ ఫిక్స్ చేశానన్నాడు. పని చేస్తుందా లేదా? స్టెప్ బై స్టెప్. పని చేస్తే పాస్డ్ అండ్ క్లోజ్డ్ దీన్ని ఫిక్స్‌డ్ అండ్ క్లోజ్డ్‌లోకి మారుస్తాం. పని చెయ్యకపోతే రీఓపెన్ దట్ పర్టిక్యులర్ డిఫెక్ట్. ఇది చాలా సింపుల్ అండి. చాలా మంది రీటెస్టింగ్ అంటారు దీన్నే. ఏంటి అంటే మనం ముంగట ఒకటి ఫెయిల్ చేసాం. డెవలపర్ అది మేము బాగు చేశాను, పని చేస్తుంది అంటాడు. ఆ ఒక్క ఫీచరే కరెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేసేదాన్ని రీటెస్టింగ్ అంటారు. ఇట్లా మనం ఎన్ని డిఫెక్ట్స్ అయితే పెట్టామో అన్ని డిఫెక్ట్స్‌కి ఈ యాక్టివిటీ అన్నది మనం కంటిన్యూ చేసుకుంటా ఉంటాం. బానే ఉన్నది. మరి సురేంద్ర కంప్లీట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం బిట్స్ అండ్ పీసెస్‌లో చూసాం గదా! దీన్ని క్యుములేటివ్ చేసుకుంటే ఎట్లాగుంటది అంటే, అజైల్‌లో ఒక రిలీజ్ ఉంటది. రిలీజ్‌లో మీకు ఆ రిలీజ్ లోపల మనకి స్ప్రింట్స్ ఉంటా ఉంటాయి. రైట్. ఈ స్ప్రింట్ మీకు స్టార్టింగ్ అయ్యేటప్పుడు గ్రూమింగ్ దగ్గర నుంచి ప్లానింగ్‌లోకొచ్చిన తర్వాత స్క్రమ్ కాల్స్ ఉంటా ఉంటాయి. అంటే ప్రతిరోజు మీకు స్ప్రింట్‌లో జరిగే యాక్టివిటీస్ అన్నీ మీకు ఇక్కడ స్క్రమ్ కాల్స్‌లోకెళ్తాయి. అప్పుడు మీరు స్ప్రింట్ స్టార్టింగ్‌లోనే మీరు ప్లానింగ్‌లో మీ ఎఫర్ట్స్ ఇవ్వాలి. దాని తర్వాత మీ యొక్క యూజర్ స్టోరీ ఆర్ రిక్వైర్మెంట్‌కి డిఫరెంట్ టాస్క్‌లు క్రియేట్ చేసుకొని, స్టోరీని అనాలిసిస్ చేసుకొని, దాని యొక్క డిజైన్ చేసుకొని, రివ్యూ చేపించుకొని, డెవలపర్ కన్ఫర్మేషన్ వరకు మీరు వెయిట్ చేసి, డెవలపర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు ఇష్యూస్ వస్తే డెవలపర్‌కి రిపోర్ట్ చేస్తారు. డెవలపర్ దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఇది మన యొక్క సైకిల్. ఇది మన యొక్క ప్రాసెస్. ఫ్రీక్వెంట్‌గా మొత్తం ఎన్ని స్ప్రింట్స్ ఉన్నా మనకి జరిగే యాక్టివిటీ ఇదే. ఇదే సైకిల్‌లా రొటేట్ అవుతా ఉంటది. మనం చేసే పని ప్రతీదీ అట్లా చేసుకుంటానే ఉంటాం. ఇట్లా మనకి వర్క్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సురేంద్ర అంటే, ఇప్పుడు రిలీజ్ ఎండింగ్‌లోకొచ్చేసరికి ఒక 15, 20 రోజుల్లోపు అప్పటి వరకు ఎన్ని టెస్ట్ కేసులైతే ఎగ్జిక్యూట్ చేసామో అంతకు ముందర ఫంక్షనాలిటీ మొత్తం అన్నీ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసేదాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. రిలీజ్ ఎండింగ్‌లో చేస్తామండి రిగ్రెషన్ టెస్టింగ్. ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయడం వల్ల పాత ఫీచర్‌లు ఉన్నాయా? పోయినాయా? ఆ పాత ఫీచర్‌లతో పాటు కొత్త ఫీచర్‌లు కూడా పనిచేస్తున్నాయా లేదా? ఇయన్నిటిని క్యుములేటివ్‌గా చెక్ చేసేదాన్ని మనము రిగ్రెషన్ టెస్టింగ్ అని చెప్పేసనని అంటాంమాట. సో, రిలీజ్ ఎండింగ్‌లో రిగ్రెషన్ టెస్టింగ్ కూడా చేసుకుంటాం. ఈ ఒక్క రిలీజ్‌లో మీరు చేసే పని ప్రతి రిలీజ్‌కి ఇలా సైకిల్ చేసుకుంటా డెవలప్ చేసుకొని కస్టమర్‌కి డెలివరీ ఇస్తా ఉంటారండి. ఇంతే. ఇందులో పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. అండ్ మనం ఇప్పుడు టెస్టింగ్ అంతా చేసుకున్న తర్వాత మన యొక్క రిపోర్ట్స్‌ని కస్టమర్‌కి షేర్ చేయాలి గదా! డైలీ ప్రతిరోజు మీరు కాల్‌లో మాట్లాడేటప్పుడు స్క్రమ్ టీమ్‌లో మీరు చెప్పేటప్పుడు నేను ఇది చేశాను. ఈరోజు ఇన్ని టెస్ట్ కేస్‌లు ఎగ్జిక్యూట్ చేశాను. ఇన్ని పాస్ చేశాను. ఇన్ని ఫెయిల్ చేశాను. ఇలాగా మొత్తం మనం డీటెయిల్స్ అన్నీ చెప్తా ఉంటాం మన స్టేటస్ కాల్స్‌లో ప్రతిరోజు కూడా. అలా చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒక డాష్‌బోర్డ్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటాం మాట. ఈ డాష్‌బోర్డ్స్ జీరాలో ఇన్‌బిల్ట్ బిహేవియర్ అయేం జేస్తాయి అంటే గనక పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో మనం చేసిన ఔట్‌పుట్‌ని ఇక్కడ చూపిస్తది. సో, దానికోసము డాష్‌బోర్డ్స్‌లోకెళ్ళి నేను ఒక క్రియేట్ డాష్‌బోర్డ్ అని కొట్టానండి. సో, క్రియేట్ డాష్‌బోర్డ్ కొట్టి ఇక్కడ టెస్టింగ్ డాష్‌బోర్డ్ ఓకేనా? ఇది టెస్టింగ్ డాష్‌బోర్డ్. ఎవరెవరికి యాక్సెస్ ఉండాలో అందరి పేర్లు ఇచ్చేసి సేవ్ అని కొట్టా. ఈ డాష్‌బోర్డ్‌లో నాకు కావాల్సిన గ్రాఫ్స్ అన్నీ నేను యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఏ గ్రాఫ్ యాడ్ చేస్తున్నాను అంటే, సో, ఇదిగో యావరేజ్ ఏజ్ చార్ట్‌ని నేను యాడ్ చేశానండి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఓకే. మనకి ఏమేమి కావాలి అంటే వాటిలన్నిట్లికి కూడా మనం ఈ గ్రాఫ్స్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు మాట. ఓకే. సో, ఇట్లా మనకి ఏం కావాలి అన్నా సరే వి హావ్ టు యాడ్ ఇట్ ఫర్ ఆల్ ది థింగ్స్. ఇదిగో యాడ్ చేసి సేవ్ కొట్టాను అంతే నేను. సేవ్ కొడితే ఆటోమేటికల్లీ ఇదయిపోయింది. ఇదిగో చూడండి ఇట్లాగా ఇన్ని నంబర్ ఆఫ్ డేస్‌లో ఇలా గ్రాఫ్ వచ్చింది. ఇలాగా మనకి సపోర్టెడ్ గ్రాఫ్స్ అన్నీ ఇన్నుంటాయండి. మనకి కావాల్సిన గ్రాఫ్ ఒకటి చూసుకున్నాము. అందులోంచి మనకు కావాల్సిన గ్రాఫ్‌ని తీసుకొచ్చి ఇక్కడికి యాడ్ చేసేయడం. అంతే అయిపోయింది. దానికి ఫిల్టర్ యాడ్ చేయడము, దానికి ఫిల్టర్‌కి తగ్గట్టుగా ఆ ఇన్‌పుట్స్ ఇచ్చి సేవ్ కొడితే ఆటోమేటికల్లీ ఇలాంటి గ్రాఫ్స్ పాపులేట్ అయితాయి.
మన ప్రాజెక్ట్‌లో మనకి ఎన్ని గ్రాఫ్స్ కావాలో అన్ని గ్రాఫ్స్‌ని డేటాని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. డిఫెక్ట్‌లు ఎన్ని వేసాము, టెస్ట్ కేస్‌లు ఎన్ని ఎగ్జిక్యూట్ చేసాము, ఏంటి అయన్నీ గూడా ఇక్కడ పెడతాం. అండ్ ప్రతిరోజు మీరు స్టేటస్ కాల్ అటెండ్ అయ్యేటప్పుడు మీరేం జేస్తారు అంటే ఈ రోజు మొత్తంలో ఎన్ని టెస్ట్ కేస్‌లు ఎగ్జిక్యూట్ చేశాను, ఎన్ని పాస్ చేశాను, ఎన్ని ఫెయిల్ చేశాను, ఎన్ని డిఫెక్ట్‌లు రీటెస్ట్ చేశాను, ఎన్ని డిఫెక్ట్‌లు ఓపెన్ చేశాను, ఈ డీటెయిల్స్ అన్నీ మన కాల్‌లో షేర్ చేసుకుంటా ఉంటాం. అది మ్యాండేటరీ థింగ్. అండ్ ప్రతి టాస్క్‌కి కూడా మీరు చేసేదానికి అవర్స్‌ని ట్రాక్ చేస్తా ఉండాలి. సో దట్ ఇక్కడ బర్న్ డౌన్ చార్ట్ అని ఒకటుంటదన్నమాట. మన యొక్క స్క్రమ్ మాస్టర్ ప్రతిరోజు చూసుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఎఫర్ట్‌ని యాడ్ చేస్తున్నారా లేదా? స్క్రమ్‌లో మనకి ఈ యొక్క మొత్తం డ్యూరేషన్ మొత్తం అంతా ట్రాక్ చేస్తున్నారా లేదా? అన్నది ఇక్కడ చెక్ చేసుకుంటా ఉంటారండి. దిస్ ఈస్ వాట్ అల్టిమేట్ ప్రాసెస్. అండ్ అనదర్ థింగ్ వచ్చేసరికి ఏంది అంటేనండి, ఫర్ సపోజ్ ఇక్కడ మన ప్రాజెక్ట్‌లో సురేంద్ర, సుధా, రాధ అని ముగ్గురున్నారండి. ఈ సురేంద్ర, సుధా, రాధ ఈ ముగ్గురు ఉన్నప్పుడు మీరు సురేంద్ర ఒక టెస్ట్ కేస్‌లు క్రియేట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేసే టైంకి సుధాకి, రాధ ఖాళీగా ఉన్నారు. అప్పుడు ఈళ్ళిద్దరూ కూడా తనతో జాయిన్ అయ్యి మొత్తం ముగ్గురు కలిపి ఆ టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. క్రియేషన్ నేనే చేశాను. ఎగ్జిక్యూషన్ మొత్తం టీమ్ అంతా కలిపి చేస్తారు. అండ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వెషన్‌లు ఏంది అంటే, "బాబు నీకు లాస్ట్ డే ఆఫ్ స్ప్రింట్‌లో మీకు యూజర్ స్టోరీస్ టెస్టింగ్‌కి ఇస్తే ఏం చేస్తారు?" "అన్ని టెస్ట్ కేసులు నాకు ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు కాబట్టి, టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకునేటప్పుడే నేను ప్రయారిటీ సెట్ చేస్తాను. సో దట్ నాకు లాస్ట్ డేట్‌లో ఎగ్జిక్యూషన్ వస్తే గనక బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఉంటదో ఐ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ దోస్ కేసెస్ అని మాత్రమే చెప్తాం. మరి డెవలపరే డెవలప్ చేయకపోతే మీరేం చేస్తారు? అల్టిమేట్ ఆన్సర్ అందులోనే ఉంది. అతను డెవలపే చేయకపోతే మనం టెస్టింగ్ మాత్రం ఏం చేస్తాం? టెస్టింగ్ మొత్తం అంతా కూడా నెక్స్ట్ స్ప్రింట్‌లోకి మూవ్ అయిపోతా ఉంటది. అందులో పెద్ద ఇష్యూ ఏముండదు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది ఈ ప్రాసెస్ అడుగుతారండి. ఇప్పుడు ప్లానింగ్ దగ్గర నుంచి మనం చూసుకున్న ఈ ప్రాసెస్ ఉంది చూసారా? మనం స్టెప్ బై స్టెప్ చేసుకున్నది. ఈ ప్రాసెస్ మీరు థరోగా ఉంటే యూ కెన్ ఈజిలీ క్లియర్ యువర్ ఇంటర్‌వ్యూస్ మాట. ఓకే. అండ్ దట్ టూ ఇప్పుడు నేను చిన్నగా ఒక 2 రిక్వైర్మెంట్‌లకి టెస్ట్ కేసులు క్రియేట్ చేసి ఎగ్జిక్యూషన్ చేయడం ఇవి మాత్రం చూపించా. మీ సైడ్ నుంచి మన వెబ్‌సైట్‌లో నేను లిస్ట్ డౌన్ చేసిన రిక్వైర్మెంట్స్ అన్నిట్లికి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. దట్స్ ఆల్. గుడ్ ఎనఫ్. డన్ ద డీల్ అండి. నెక్స్ట్ సెషన్‌లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.